Hello dear students, welcome to Great Institute. In this session, we are going to deal with the solutions of the test, subject electrical. Now let us see the question. Which component is not used in HVDC transmission line? So HVDC transmission line ante entama general ga mana. So high voltage DC transmission line. So మరి DC transmission line అనేది దేనికి సంబంధించింది? ట్రాన్స్మిషన్ లైన్ కి సంబంధించింది కదా. సో ఒకసారి చూడండి అమ్మా, విచ్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్. సో మరి డీసీ ట్రాన్స్మిషన్ లైన్లో యూజ్ చేయనటువంటిది కదా. సో రెక్టిఫైయరా, ఇన్వర్టరా, సోలార్ పీవీయా, లేకపోతే ట్రాన్స్ఫార్మరా. సో జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, రెక్టిఫైర్ అంటే ఏం చేస్తాం మనం? ఏసీ టు డీసీ. అంటే మనం ఉత్పత్తి చేసేది జనరేటింగ్ స్టేషన్లో ఏసీ, దాన్ని డీసీగా మార్చడానికి మరి రెక్టిఫైర్ కావాలి కదా. మరి అదేవిధంగా డీసీ టు ఏసీ, మరి డీసీ టు ఏసీ పవర్ని మార్చడానికి మనకి ఇన్వర్టర్ కావాలి కదా. మరి ఇన్వర్టర్ యొక్క ఉపయోగం ఏంటి? డీసీ టు ఏసీని కన్వర్ట్ చేయడానికి. మరియు సోలార్ పీవీ అన్నాడు, ఓకేనా, అంటే ఫోటో వాల్టాయిక్. సో ఫోటో వాల్టాయిక్ అంటాం దాన్ని, అంటే సోలార్ పవర్. సో మరి ఇక్కడ ఈ సోలార్ పవర్కి సంబంధించి ఏం అవసరం అండి? ఏం అవసరం లేదు కదా. సో ఇది మనకు అవసరం లేదు. ట్రాన్స్ఫార్మర్ దేనికి వాడతాం మనము? వోల్టేజ్ని స్టెప్ అప్ చేయడానికి మరియు వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేయడానికి మనం ట్రాన్స్ఫార్మర్ వాడతాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి రెక్టిఫైర్ కానీ, ఇన్వర్టర్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ ఏదైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడేటువంటి విషయం, ఓకేనా. సో విచ్ కాంపోనెంట్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ హెచ్విడిసి ట్రాన్స్మిషన్. సో హెచ్విడిసిని ట్రాన్స్మిట్ చేయడానికి మనం దేన్ని వాడము అని అన్నాడు. ఓకే, నాట్ యూజ్డ్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సోలార్ పీవీ. సో ట్రాన్స్మిట్ చేయడానికి మనం వాడము. నెక్స్ట్ పాయింట్, సార్ మరి హెచ్విడిసి ట్రాన్స్మిట్ చేయడానికి మనకి స్టెప్ అప్ స్టెప్ డౌన్ అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏసీ ట్రాన్స్ఫార్మర్ కదా. మరి అవునా కదా? అంటే హెచ్విడిసి కంటే ముందు అనమాట. ముందు అంటే అర్థం ఏంటి? మనం ఏసీ అంటే డీసీ నుంచి ఏసీ, ఏసీ నుంచి డీసీ, మరియు స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసిన తర్వాత ఈ యొక్క హై వోల్టేజ్ ఏదైతే ఉంటుందంటే హెచ్విడిసి అనేది ఎక్కడ వాడతాం మనం? జనరల్గా హై వోల్టేజెస్ లెవెల్స్లో వాడతాము. అఫ్ కోర్స్ మనకి స్కిన్ ఎఫెక్ట్ కానీ లేకపోతే కావాల్సినటువంటి మిగతా అడ్వాంటేజెస్ ఉంటాయి దానికి, ఓకేనా. నౌ లెట్ us see the next question. Which factor is not affect the corona? సో మరి కరోనాని ఎఫెక్ట్ ఏది చేయదు? జనరల్గా మనం కరోనాని ఎందుకు వస్తుందని చూస్తామయ్యా అంటే, ఇఫ్ ఐ సే కరోనా డ్యూ టు అట్మాస్ఫియరిక్ కండిషన్స్, అంటే ఐస్ ఫార్మింగ్ ఆర్ ఎక్సెట్రా. ఓకే, సో డస్ట్ ఫార్మింగ్ ఎక్సెట్రా. సో లైన్ వోల్టేజ్, లైన్ కరెంట్, కండక్టర్ సైజ్, అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్. సో ఇక్కడ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? లైన్ కరెంట్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. అండర్స్టాండ్ ఎందుకు? మీన్స్ హైట్ ఏదైతే ఉంటుందో, హైట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద కరోనా. ఓకే, హైట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద కరోనా. ఓకే, సో మరి లైన్ కరెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక హైట్లో ఉంటుంది కాబట్టి ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్, ద గార్డ్ వైర్ ఈజ్ ఫర్మ్లీ కనెక్టెడ్ విత్. సో గార్డ్ వైర్ ఏదైతే ఉంటుందో అది ఫర్మ్గా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఫర్మ్ అనే పదం వాడాడు ఇక్కడ, ఫర్మ్. సో ఫర్మ్ అంటే మనకు ట్రాన్స్మిషన్ లైన్లో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఎక్కడ చూడబడుతుందండి? వీఆర్ గోయింగ్ టు సీ ఎట్ అ క్రాస్ ఆర్మ్స్ విల్ హ్యావ్ మోర్ మెకానికల్ స్ట్రెంగ్త్. So cross arm will have more mechanical strength. Point. Okay, why? Because they are made up of some metal. Okay, right. So neutral wire, phase wire, cross arm, earth wire. So ivanni kuda wires anamata. So this is nothing but mechanically strong. Okay, firmly and ikkada mechanically strong anamata. What should be the quality of the insulating material of a cable? So ee insulating material of a cable qualities em undali antunnadu. General ga qualities ante good ఇన్సులేటింగ్ మెటీరియల్స్. సో దేన్ని మనం గుడ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటామంటే జనరల్గా వి కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టివిటీ మస్ట్ బి హై. ఓకేనా, కరెక్టేనా? అండర్స్టాండ్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, రెసిస్టివ్ మస్ట్ బి హై. సెకండ్ వన్ వచ్చేసరికి హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఓకే, నెక్స్ట్ లో పర్మియబిలిటీ. ఓకే, లో పర్మియబిలిటీ. అండర్స్టాండ్. సో మరి ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించినట్లయితే లో కండక్టివిటీ, ఇక్కడ రెసిస్టివిటీ ఎక్కువ ఉందనుకోండి, కండక్టివిటీ ఎలా ఉన్నట్టు? ఆబ్వియస్లీ ద కండక్టివిటీ ఇస్ కెప్ట్ స్మాల్. అండర్స్టాండ్. సో కండక్టివిటీ మస్ట్ బి కెప్ట్ స్మాల్. సో కండక్టివిటీ దేంతో చూపిస్తాం మనం? సిగ్మాతో చూపిస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ లెస్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? లో కండక్టివిటీ ఇస్ రైట్, లో పర్మిబిలిటీ ఇస్ రైట్, హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఇస్ రైట్. Option D is the right answer for the given question. Which of the following are
parameters for slack or refer bus. So slack or refer bus known as, understand. సో మరి ఇచ్చినటువంటి పారామీటర్స్లో దేన్ని రిఫరెన్స్ బస్గా తీసుకుంటాము అంటున్నాడు. సో జనరల్గా మన ట్రాన్స్మిషన్ లైన్ అంటే సబ్స్టేషన్స్ దగ్గర మనం జనరల్గా అంటే లేదంటే గ్రిడ్ కనెక్షన్ దగ్గర మన రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వచ్చేసి జనరల్గా మనం పవర్ యాంగిల్ లేదా ఏమంటాం దాన్ని యాక్టివ్ పవర్ సంబంధించి అంటే లైక్ I could say that active power. So active power is the right answer. So active power and reactive power is the right answers. Understand? So మనం ఇక్కడ రిఫరెన్స్ బస్ ఏదైతే ఉంటుందో జనరల్ మనం ఏం తీసుకుంటామంటే యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ని మనం రిఫరెన్స్గా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో రియాక్టివ్ పవర్, వోల్టేజ్, యాక్టివ్ పవర్, రోటార్ యాంగిల్. ఓకే, సో ఇక్కడ పవర్ యాంగిల్ అంటే దేనికి సంబంధించింది? ఇది యాక్టివ్ పవర్కి సంబంధించింది. మరి యాజ్ వెల్ యాజ్ రియాక్టివ్ పవర్ కూడా మనం రిఫరెన్స్గా తీసుకుంటాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సులేటర్స్ ఆర్ హైయెస్ట్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్? సో మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హైయెస్ట్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ దేనికి ఉంటుందయ్యా అంటే హై డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. సో హై డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి మైకా. ఓకే, మైకా విల్ హ్యావ్ హై డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. ఫైబర్, గ్లాస్, పోర్సిలిన్. సో ఫస్ట్ mica will have high dielectric strength, which is used as an insulating materials in spark plugs. సో మరి స్పార్క్ ప్లగ్స్లో మనం జనరల్గా ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఏం వాడతాము? ఓకే, సో ఇన్సులేటింగ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ స్పార్క్ ప్లగ్ వచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ పోర్సిలిన్. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. స్లేట్, asbestos, గ్లాస్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్, బట్ జనరల్లీ స్పార్క్ ప్లగ్స్లో మనం వాడేటువంటి మెటీరియల్ వచ్చేసి పోర్సిలిన్. ద పర్పస్ ఆఫ్ ఎ షంట్ ఇన్ అన్ అమ్మీటర్ ఈజ్ టు. సో జనరల్గా మనం షంట్ని దేనికి వాడతామండి? టు ఎక్స్టెన్షన్ ఆఫ్ ద మీటర్ అంటాం. ఓకేనా? సో ద పర్పస్ ఆఫ్ ద షంట్ ఇన్ ఏ అమ్మీటర్ ఈజ్ టు ఎక్స్టెన్షన్ ద మీటర్. సో ఎక్స్టెన్షన్ ఆఫ్ అమ్మీటర్ అని చెప్పి చదువుతాం కదా, రైట్? సో bypass the current, increase the resistance of the ammeter, increase the sensitivity of the ammeter, decrease the sensitivity of the ammeter, none of the options. So generally shunt is provided in ammeter for extension of its range by providing a resistance in parallel. So you know that parallel connection undanukondi, parallel connection, current is diverted kada, current is diverted bas gante. So what is the right answer? Bypass the current, just bypass the current. Okay, bypass the current or divert the current. Which system is not a DC transmission system? So ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది DC transmission system కాదు అంటాడు. ఏ ట్రాన్స్మిషన్ సిస్టమ్? నాట్ ఏ DC transmission system. సో మరి DC transmission system కాదు అని అంటాడు, గుర్తుపెట్టుకోండి. సో 2-wire DC with మిడ్ పాయింట్ ఎర్త్ సిస్టమ్. ఓకే, 4-wire DC సిస్టమ్, 3-wire DC system, 2-wire DC system. So 2-wire DC system, 3-wire DC system is okay, but there is no 4-wire DC system. సో డీసీ సిస్టమ్స్లో మనకి 4-wire DC సిస్టమ్ ఉండదు, 4-wire AC సిస్టమ్ ఉంటుంది. ఏముంటుందమ్మా? 4-wire AC సిస్టమ్ ఉంటుంది, DC సిస్టమ్ ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి యూజ్డ్ టు మెజర్ ఎల్యూమినేషన్? సో ఎల్యూమినేషన్ని మెజర్ చేయడానికి మళ్ళీ డైరెక్ట్ బిట్ క్వశ్చనే. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోటోమీటర్. ఓకే, ఫోటోమీటర్ మీన్స్ లైట్నింగ్ కదా. సో ఎలిమినేషన్ మెజర్ చేయడానికి మనకి ఏం వాడతామండి? ఫోటోమీటర్ వాడతాం. సో నానోమీటర్, యుటిలిటీ మీటర్, మల్టీమీటర్స్. మల్టీమీటర్ అంటే మీకు తెలుసు, వోల్టేజ్, కరెంట్ని కానీ రెసిస్టెన్స్ కానీ మెజర్ చేయడానికి వాడతాం జనరల్గా. ఓకే, యుటిలిటీ అనేది లేదు యాక్చువల్లీ, నానోమీటర్ లేదు. ఓకేనా? విచ్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ DC ట్రాన్స్మిషన్ లైన్? సో మరి DC ట్రాన్స్మిషన్ లైన్లో ఎటువంటి ఎక్విప్మెంట్ వాడతాము అంటున్నాడు. ఓకేనా? సో ట్రాన్స్ఫార్మర్స్, నో, వీ డోంట్ యూస్ ట్రాన్స్ఫార్మర్స్. మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్, DC ట్రాన్స్మిషన్ లైన్స్ ల్యాంప్ ఎందుకు వాడతాం? నో. Electromagnetic condenser, no. Mercury arc rectifier converter, of course. So మనకి rectifier and converter, rectifier is important, rectifier అయితే వాడతాం, correct? So there is nothing but option D is the right answer. ఓకేనా? సో rectifier దేనికి వాడతామని జనరల్గా మనం we are going to have conversion of AC to DC. The constant voltage changer helped in. సో constant voltage changer ఏదైతే ఉంటుందో, కాన్స్టెంట్ వోల్టేజ్ చేంజర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ హెల్ప్డ్ ఇన్. సో కాన్స్టెంట్ వోల్టేజ్ చేంజర్ హెల్ప్స్ ఇన్ ఫాస్ట్ ఛార్జ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, హెల్ప్స్ ఇన్ ఫాస్ట్ ఛార్జింగ్. సో టికిల్ ఛార్జింగ్ అంటే మనకు తెలుసు కదా, టికిల్ ఛార్జ్ జనరల్గా మనం యాన్ బ్యాటరీస్లో వాడుతూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ బూస్ట్ వోల్టేజ్ కాదు, ఫాస్ట్ ఛార్జింగ్, స్లో ఛార్జింగ్. ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్ ద
కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జర్. ఓకే, ఇన్ స్టార్ కనెక్షన్ బ్యాలెన్స్డ్ లోడ్ ద కరెంట్ ఇన్ న్యూట్రల్ వైర్ ఈజ్. స్టార్ కనెక్షన్ బ్యాలెన్స్డ్ లోడ్ ద కరెంట్ ఇన్ న్యూట్రల్ వైర్ ఈజ్ ఏముంటుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? 0. సో దట్ ఈస్ ఇది స్టార్ కనెక్షన్. వాట్ ఈస్ దిస్ కనెక్షన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టార్ కనెక్షన్. ఓకే, సో స్టార్ కనెక్షన్ లో మరి న్యూట్రల్ వైర్ ఏమంటాడు? లెట్ మీ సే దిస్ నథింగ్ బట్ న్యూట్రల్ వైర్. ఓకే, న్యూట్రల్ పాయింట్. సో జనరల్ గా బ్యాలెన్స్డ్ కండిషన్ లో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇస్ ద కరెంట్ హియర్? IR. Let me say this is R and this is Y and this is B. Okay, the sequence, and this is, let me say this is some value of current. This is nothing but IR అయితే ఇది Y అందం, ఇది వచ్చేసి B అందం. ఓకే, సో IR ప్లస్ IY ప్లస్ IB is equals to IN. Okay, so this is the expression to be understood. Correct? Right. So బ్యాలెన్స్డ్ సిస్టమ్ అని అనుకోండి, లేకపోతే బ్యాలెన్స్డ్ లోడింగ్ అన్నాను అనుకోండి, బ్యాలెన్స్డ్ సిస్టమ్ అనే పదం వాడాను అనుకోండి, లేకపోతే బ్యాలెన్స్డ్ లోడింగ్ కండిషన్. దేర్ ఫోర్ ద న్యూట్రల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. దేర్ ఫోర్ IR ప్లస్ IY ప్లస్ IB ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. సో బ్యాలెన్స్డ్ సిస్టంలో మనకి సమ్ ఆఫ్ ద ఫేజ్ కరెంట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద లైన్ కరెంట్స్ ఇన్ ఏ స్టార్ కనెక్షన్ must be equals to 0. So what is the right answer? Option C is the right answer for the given question. 3 of phase voltage, √3 of line voltage, ఇవన్నీ కూడా స్టార్ డెల్టా కనెక్షన్ వోల్టేజ్ సంబంధించినవి. బట్ బ్యాలెన్స్డ్ కండిషన్లో న్యూట్రల్ కరెంట్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? IN అంటే న్యూట్రల్ కరెంట్. ఇన్ మెజరింగ్ ద రిపుల్ వోల్టేజ్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రీడ్. సో రిపుల్ వోల్టేజ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ కాదు, ఇది రిపుల్ వోల్టేజ్. అండర్స్టాండ్? సో రిపుల్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేయడానికి మనం జనరల్గా ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తామనే పాయింట్. అఫ్ కోర్స్ మనము DC వోల్ట్మీటర్ కానీ వోల్టేజ్ రేంజ్ మల్టీమీటర్ ఇవన్నీ మెజర్ చేస్తాం మనకి కదా. కానీ మనకు ఏదైనా సరే రిపుల్ అంటే ఆ యొక్క వోల్టేజ్ యొక్క రూపం ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మీటర్ ఉందనుకోండి, అమ్మీటర్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అర్థము? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అమ్మీటర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి పాయింటర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక స్కేలింగ్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 volts అన్నాను అనుకోండి. సో మనకి వోల్టేజ్ యొక్క విలువ వచ్చేసి 5 volts అని చెప్తాం. కానీ ఇక్కడ రిపుల్స్ అనేవి మనకు కనపడవు కదా. అదే కనుక CRO అనుకోండి, మనకి ఇక్కడ రిపుల్స్ ఏమున్నాయి, డిస్టర్బెన్సెస్ ఏమున్నాయి వేవ్ ఫామ్లో, ఇవన్నీ కూడా మనం CROలో మనం స్క్రీన్ పైన మనం వీక్షించవచ్చు. స్క్రీన్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ హ్యావ్ ద రిపుల్స్ బై వ్యూయింగ్ ఇన్ ఎ CRO అంటే ఏంటమ్మా? క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. వాట్ ఈస్ CRO? ఇక్కడ CRO అంటే క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఇన్ఫినైట్ బస్ విచ్ 2 quantities ఆర్ కాన్స్టెంట్. సో ఇన్ఫినైట్ బస్ ఏదైతే ఉంటుందో జాగ్రత్త వినాల. ఇన్ఫినైట్ బస్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ సింక్. ఇట్ యాక్ట్స్ యాజ్ వాట్? సింక్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎంత వోల్టేజ్ అయినా ఎంత కరెంట్ అయినా సరే అది భరిస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది అని ఇక్కడ పాయింట్ అనమాట. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సింక్ అనమాట. ఓకే, సో ఇన్ అన్ ఇన్ఫినైట్ బస్ విచ్ 2 quantities ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 kV బస్, 11 kV 50 Hz బస్ అనే పదాన్ని వాడతాం మనం. అంటే ఇక్కడ రేటింగ్స్ ఏమేమి కాన్స్టెంట్ అండి? ఇక్కడ రేటింగ్స్ ప్రకారం గమనించినట్లయితే అంటే వోల్టేజ్ యొక్క విలువను స్థిరత్వంగా మెయింటైన్ చేశారు. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బస్ ఆల్సో రిమైన్స్ కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? సో 11 kV బస్, 66 kV బస్, 400 kV బస్ అంటే అర్థం ఏంటి? వోల్టేజ్ యొక్క విలువలు రిమైన్స్ సేమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆల్సో రిమైన్స్ సేమ్. సో వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ విల్ రిమైన్స్ సేమ్. ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్రీక్వెన్సీ, వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ సేమ్. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ దీనికి సంబంధం ఏం లేదు. సో ఓన్లీ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ రిమైన్ సేమ్. ఎప్పుడైనా సరే బస్ అనే పదం వాడినప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అయితే సార్ మరి బస్సు గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానా సార్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను ఇది బస్ అనుకున్నాను అనుకోండి. ఉదాహరణకి నేను ఒక బస్ అనుకుంటున్నాను, ఇది ఒక 11 kV బస్ అనుకుంటున్నాను. ఓకే, సో మరి 11 kV బస్ అంటే మరి దానికి సంబంధించిన 3 phases ఇలా ఉంటుంది కదా, రైట్. సో ఈ 11 kV బస్ ఉదాహరణకి ఇది ఎంత బస్ అంటానంటే 11 kV 50 Hz సప్లై సంబంధించినటువంటి బస్ అనే పదాన్ని ఇక్కడ నేను వాడుతున్నాను. అయితే ఈ బస్సులో ఏం కనెక్ట్ అయి ఉంటాయి సార్ అంటే ఉదాహరణకి ఆల్టర్నేటర్స్ తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్నేటర్స్. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్టర్నేటర్స్. నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటర్.
ఓకే, ఇంకొక ఆల్టర్నేటర్. నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటర్ అండర్స్టాండ్, ఇంకొక ఆల్టర్నేటర్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందయ్యా అంటే ఇక్కడ ఆల్టర్నేటర్ 1, ఆల్టర్నేటర్ 2, ఆల్టర్నేటర్ 3 సో ఆన్ ఎన్ని ఉంటాయి, ఇన్ఫినిటీ ఉంటాయి. అండర్స్టాండ్. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు సింక్రోనస్ మోటార్స్, 3 ఫేజ్ సింక్రోనస్ మోటార్స్ కూడా కనెక్ట్ అయి ఉండవచ్చు. సో ఇక్కడ సింక్రోనస్ ఇక్కడ మోటార్స్ ఉండొచ్చు. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అంటే ఆల్టర్నేటర్స్, మోటార్స్, ఇండక్షన్ మోటార్స్ ఏవైనా సరే ఈ ఒక్క బస్కి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అంటే అర్థం ఇక్కడ ఇట్ యాక్ట్స్ యాజ్ వాట్ సింక్ అనమాట. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఏమైనా కనెక్ట్ చేయబడుతుంటాయి బస్కి. అండర్స్టాండ్, క్లియర్ మై పాయింట్. సో జనరల్గా అందుకే మనం ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్, ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్స్ అని చెప్పేసి విత్ ఇన్ఫినిటీ బస్ బార్ అనేటటువంటి కాన్సెప్ట్ మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం మెషిన్స్లో. ఓకే, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో బస్ అంటే మీకు అవగాహన వచ్చే ఉంటుంది. దీస్ ఆర్ ద క్వశ్చన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద టెస్ట్. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో ఏఎల్పి, CBT2 అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.